కొన్ని నియమాల్ని చెప్పేసుకునే ప్రయత్నం చేద్దాం. వీల్ స్పిన్ చేసి మనము ఎవరు ఏ క్రమ పద్ధతిలో ప్రశ్నలు స్వీకరించాలి అనేది నిర్ధారించాము. ఆ తర్వాత ఎవరికి ఏ ప్రశ్న రావాలి అనేది కూడాను అలాగే వీల్ స్పిన్ చేసి నిర్ధారిస్తాము. ఎవరికైతే డైరెక్ట్ క్వెషన్ వస్తుందో వాళ్ళకి 1 నిమిషం సమయం ఉంటుంది సమాధానం చెప్పడానికి. వాళ్ళు సరియైన సమాధానం చెప్పలేకపోతే తర్వాతి వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకెప్పుడు పాస్ ఆన్ క్వెషన్ అని చెప్పబడుతుంది. వాళ్ళకి 30 సెకన్ల సమయం ఉంటుంది. సరైన సమాధానం చెబితే వాళ్ళకి 1 మార్క్ వస్తుంది. డైరెక్ట్ క్వెషన్ వచ్చిన వాళ్ళకి సరైన సమాధానం చెప్పగలిగితే వాళ్ళకి 2 మార్కులొస్తాయి. ఎవరినైతే ప్రశ్న అడగబడిందో వాళ్ళే దయచేసి చెప్పండి. ఒకవేళ మీకు కేటాయించిన సమయంలో సమాధానం గుర్తు రాకపోతే తర్వాత గుర్తొచ్చినా కూడా నిగ్రహణ పాటించండి. ఆ సమయం మీది కాదు కాబట్టి తరువాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడానికి అవకాశం ఇవ్వండి. ప్రశ్న మీకు సంబంధించింది కాకపోయినా, మిమ్మల్ని డైరెక్ట్ క్వెషన్ కాకపోయినా అన్ని ప్రశ్నలు జాగ్రత్తగా వినండి. అది మీకు పాస్ ఆన్ క్వెషన్ కావచ్చు. అంతేకాకుండా మనం పరిజ్ఞానాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ప్రశ్న కూడాను ముఖ్యమైనటువంటిది. సో, ప్రత్యేకంగా ఇంతకన్నా ఎక్కువగా నియమాలంటూ నాకేం లేవు. ఇవి మాత్రమే. దయచేసి అందరూ కూడాను నిగ్రహణతో దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. మొదలెట్టుదామా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? సరే ప్రభుజీ. సరే ప్రభుజీ. శేషమాతాజీ హరే కృష్ణ. స్క్రీన్ కనబడుతుందమ్మా మీకు? కనబడుతుందండి. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. దండ ప్రణామమ్మా. మీకు ఏ ప్రశ్న వస్తుందో చూద్దాం. స్పిన్ చేస్తున్నాను వీళ్ళని. నాలుగవ ప్రశ్న. భౌతిక అభివృద్ధి అంటే అర్థం ఏమిటి? శేషమాతాజీ ప్రశ్న వినబడిందమ్మా? భౌతిక అభివృద్ధి అంటే ఏంటని అడిగారండి. భౌతిక అభివృద్ధి అంటే ఏంటో తెలీదా? శ్రీకృష్ణ భగవాన్ శరణ పొందడం అంటే అమ్మా శ్రీకృష్ణ భగవాన్ని శరణ పొందాలి. భౌతిక అభివృద్ధి అమ్మా. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏమిటి? శ్రీకృష్ణ భగవాన్ అభివృద్ధి పెంపొందించుకోవాలండి. సరే, భగవంతుని ముందడిగే మరి సరిగ్గా అడగండి ప్రభుజీ. ఆధ్యాత్మిక అభివృద్ధి అంటే ఏమిటి? ప్రశ్న అది మాతాజీ. సరే, ఇంకెవరైనా అడిగి చూద్దామా అమ్మా? పాస్ చేస్తున్నా. శిష్యమాతాజీ. శ్రీకృష్ణ భగవాన్ రావట్లేదండి. అలాగే మాతాజీ. లక్ష్మీ కవితి మాతాజీ మీరు చెప్పే ప్రయత్నం చేస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. ప్రభుజీ ఆధ్యాత్మిక అడిగారా భౌతిక అడిగారా ప్రభుజీ? భౌతిక అభివృద్ధి అంటే ఏమిటి? భౌతిక అభివృద్ధి అంటే భ్రాంతిమయంలో ఉండటం ప్రభుజీ. ఆధ్యాత్మిక అంటే భగవాను పాద పద్మాల చెంత దృష్టిని కేంద్రీకరించడం ప్రభుజీ. భౌతిక అభివృద్ధి అంటే ఏమిటమ్మా? భౌతిక అభివృద్ధి అంటే
అర్థం కావట్లే. అంటే ఇతర దేవతలను ఆరాధించడమా ప్రభుజీ? అదమ్మా. ఇంకెవరైనా చూద్దామైతే. అమృతమై హరే కృష్ణ. గోపికాదేవి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భౌతికాభివృద్ధి అంటే ఏమిటమ్మా? అంటే మన ఇంద్రియ తృప్తి కోసం కార్యక్రమాలు చేసుకోవడం ప్రభుజీ. వృద్ధి అంటే ఇంద్రియ తృప్తి కోసం కార్యక్రమాలు చేయడమా? ఇంద్రియ తృప్తి కోసం కార్యక్రమాలు చేయడం అంటే భౌతికమా? భగవంతుని సేవలో కాకుండా మిగతా ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రభుజీ. అది అభివృద్ధినా? భౌతిక అభివృద్ధి మాతాజీ. భగ- అన్- మీరు చెప్పింది భౌతికంగా ఇంద్రియ అభివృద్ధి తృప్తి కోసం చేసే చెందాలంటే పనులు భౌతికము. భౌతికాభివృద్ధి అంటే ఏమిటి? భగవంతుడిని శరణు వేడాలి ప్రభుజీ. శ్రీకృష్ణుడు భౌతికాభివృద్ధి మాతాజీ. భౌతికంగా ప్రభుజీ ఒకసారి ఛాన్స్ ఇస్తారా ప్రభుజీ? లేదు మాతాజీ, టైం పాస్ అయిపోయింది కదా మీకు ఇవ్వబడి. హరే కృష్ణ. మళ్ళీ మీ దాకా వస్తే చూద్దాం. ఓకే, మరి ఇంకా రాదు ప్రభుజీ. హరే కృష్ణ. అమృతమై గోపికాదేవి మాతాజీ. ప్రభుజీ ఒకసారి భౌతిక అభివృద్ధి అమ్మా, తెలుగు పదాలు రెండు కూడాను. మామూలుగా ఆలోచించి చెప్పేసేయండి. దానికి తత్వంతో సంబంధం లేకుండా భౌతికము అభివృద్ధి. భౌతిక అభివృద్ధి అంటే ఏమిటి? ఇతర కార్యకలాపాల్లో నెలకొనడం ప్రభుజీ. భౌతికమైన కార్యకలాపాల్లో అలా దాన్ని స్పష్టంగా ఇంకెవరు చెప్తారో చూద్దాం. మీరంతా కూడా ప్రీచర్స్ మాతాజీ, కాబోయే ప్రీచర్స్, కొందరు ఆల్రెడీ ప్రీచర్స్. అలా స్పష్టంగా చెప్పలేకపోతే ఎలాగా? సో లక్ష్మీ సత్యవతి మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక అభివృద్ధి అంటే ఏమిటమ్మా? ఆత్మ అనాత్మ భేదం లేదని, భౌతిక పదార్థం అభివృద్ధి చెందిన స్థితిలో మనిషి అటువంటి భేదాలు చూడడు మాతాజీ ప్రభుజీ. మా పుస్తకాలని మూసేసి ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. గుర్తుపెట్టి ఆ భౌతికమైన అభివృద్ధి అంటే ఏమని చెప్తారు మీరు? మామూలుగా మిమ్మల్ని ఏదైనా అడిగితే దాన్ని అలా అంటే ఆలోచించండి. ఇంకా కృష్ణ భక్తి భావంలో లేకుండా ఎంతసేపు వాళ్ళు అది ఇంద్రియ తృప్తి కోసం దానికోసం దీనికోసం ఆలోచిస్తారు ప్రభుజీ. దీనికోసం ఏం చేస్తారు? భౌతికంగానే ఆలోచిస్తారు ప్రభుజీ. అంటే కృష్ణ భక్తి భావంలో ఉండరు వాళ్ళు. అవును, కానీ కృష్ణుడు అంటే భౌతికం నమ్మరు. మీరందరూ కూడా భౌతికానికి నిర్వచనం చెప్తున్నారు. భౌతిక అభివృద్ధి అంటే ఏంటి? తేడా పెద్దగా ఏం లేదు. సరే, మిగిలిన వాళ్ళకి ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు కాబట్టి కనకదుర్గాదేవి మాతాజీ మీరేమైనా చెప్తారమ్మా? ప్రభుజీ నాకు కూడా అంత బాగా తెలియదు ప్రభుజీ. భౌతికం అంటే ఈ ప్రకృతికి సంబంధించే కదా ప్రభుజీ. దీంట్లో మనం అభివృద్ధి చెందుతూ అంటే అభివృద్ధి అంటే అభివృద్ధి కదా ప్రభుజీ. అభివృద్ధి చెందాలంటే మనము ఆధ్యాత్మం వైపు వెళ్ళకుండా ఎంతసేపు ఈ భౌతిక వాంఛలు కానీ లేకుంటే ఈ భౌతిక సంబంధాలతో ముడిపడి ఉండటం కోసమే ఆలోచిస్తామేమో అనుకుంటున్నాను ప్రభుజీ. దానికోసం ఆలోచిస్తే అది ఏమవుతుంది? భౌతికం అవుతుంది. దాని అభివృద్ధి అంటే ఏమిటమ్మా? అభివృద్ధి అంటే ఇంకా దాని గురించే వీళ్ళు పాట పడతా ఉంటారు ప్రభుజీ. ఇంకా వేరే విషయాల గురించే వాళ్ళు ఆధ్యాత్మిక కానీ పరమాత్మ అంటే ఏంటి కానీ అది తెలుసుకోవాలని కూడా వాళ్ళు ఆలోచించరు ప్రభుజీ. ఎంతసేపు ఇందులోనే వాళ్ళు తిరుగాడుతూ ఉంటారు ప్రభుజీ. ఇంకా వాళ్ళకి ఇంకేం అభివృద్ధి అవసరం అంటే లేదు అర్థం ఏంటి? ప్రభుజీ. వదిలేయండి, తత్వం అంతా వదిలేసి తెలుగులో అభివృద్ధి అంటే అర్థం ఏంటి చెప్పండి? అభివృద్ధి అంటే పెంపొందుతాం ప్రభుజీ. అభివృద్ధి భౌతిక చెందుతాం అంటే అభివృద్ధి అంటే ఏమిటి జీవిత కాలంను పెంపొందించడం. అమ్మా? జీవిత కాలంని పెంపొందించడం. ఏం చెప్తున్నారు అది? భౌతిక సుజాత మాతాజీ మాతాజీ. కనకదుర్గాదేవి మాతాజీ చివరి అవకాశం మీకు. ఏం ప్రభుజీ, నేను ఇంకా అదే అనుకుంటున్నాను ప్రభుజీ. ఇంకా దీంట్లోనే ఇంకా ఈ భౌతికంలోనే ఉంటారు కానీ వాళ్ళు కృష్ణ సేవకు కానీ ఇంక దేనికి ఉంటారు. దీన్ని అభివృద్ధి చేసుకుంటారు. ఇంకా ఆస్తులు పెంచుకుందామా ఇలా ఇలా అని చాలా ఈ భౌతిక థ్యాంక్ యూ మాతాజీ.
ఈ పదం చెప్పడానికి ఎందుకంత కష్టపడుతున్నారు? అభివృద్ధి, అభివృద్ధి అంటే పెంచుకోవడము. భౌతికము అంటే ఆ, కృష్ణ చైతన్యం కానిది, ఇంద్రతృప్తితో నెలకొన్నది. ఇంద్రతృప్తి కోసం, ఇంద్రతృప్తికి సంబంధించిన సౌకర్యాలను పెంచుకునే ప్రయత్నము భౌతికాభివృద్ధి. కృష్ణుడికి భిన్నమైనటువంటి కార్యక్రమాలు భౌతికాభివృద్ధి. ఇంద్రతృప్తితో ఎందుకంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారు? ప్రభుజీ మేము ఏదో అనుకున్నాం ప్రభుజీ. భౌతికాభివృద్ధి. నేను అందుకని క్లూస్ కూడా ఇస్తూ వస్తున్నాను. మీకు మార్కులు ఇస్తున్నాను కావాలి మాతాజీ. ప్రభుజీ, మీరు చాలా చక్కగా అడుగుతారు. మీరు అడిగిన దాంట్లో ఏం లేదు ప్రభుజీ, మేము అర్థం అవును. చేసుకోవటం మీరేమంటే ప్రశ్నలు చాలా సులభతరంగా ఉంటాయి. ఓ క్విజ్ లో అడిగారు కదా, భౌతికాభివృద్ధి అంటే ఇంకేదైనా ఉంటుందా తత్వపరంగా అని పాపం బాగా ఆలోచిస్తున్నారు మాతాజీ. అది మాత్రం అది నిజమే ప్రభుజీ, నేను అయితే అదే ఆలోచిస్తాను. ఇంత చిన్నది ప్రభుజీ ఆన్సర్ అడగరు కదా, ఇది ఏదో ఏదో తత్వానికి సంబంధించింది ఏమోనని అవన్నీ చెప్పుకుంటా వస్తున్నాను ప్రభుజీ. చివరికి లేదమ్మా, అభివృద్ధి అంటే భౌతికాభివృద్ధి అంటే ఇంద్రతృప్తికి సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవడము, ఇంద్రతృప్తికి అవును. సంబంధించిన వాటిని పెంపొందించుకోవడము, అది భౌతికాభివృద్ధి. కృష్ణుడికి అదే భిన్నమైనటువంటి ప్రభుజీ, అభివృద్ధి అభివృద్ధి అంతా కూడా అనేటప్పటికి భౌతికాభివృద్ధి. అప్పుడు నాకు అర్థమైంది ప్రభుజీ, అభివృద్ధి అంటే పెంపొందించుకోవటమే కదా. ఏం పెంపొందించుకుంటాం, భౌతికంలో మనకి ఏం కావాలో అవి పెంపొందించుకుంటాం తప్ప ఈ కృష్ణ పరమాత్మ సేవలో మాత్రం మనం నిమగ్నం అవటానికి ఇష్టపడం ప్రభుజీ. ఎందుకంటే హరే ఎప్పుడు కృష్ణ. భౌతికం గురించి ఆలోచిస్తాం ప్రభుజీ. సరే, తర్వాతి ప్రశ్న లక్ష్మీ కవితి మాతాజీ సిద్ధంగా ఉండండి అమ్మా. హరే కృష్ణ. 11వ ప్రశ్న ఏంటో చూద్దాం. ప్రణవ అంటే ఏమిటి? ఏంటి ప్రభుజీ? ప్రణవ ప్రణవ అంటే ఏమిటి? ప్రణవ అంటే శ్రీకృష్ణ భగవానుడి ప్రభుజీ. మ్హూ. ఇంకా ఏదైనా చెప్తారమ్మా? మీరు చెప్పిన సమాధానం సరైందే, కానీ ఇంకా ఏదైనా చెప్తారా? ప్రణవ శబ్దం ఏమిటో చెప్తారా? ప్రణవ ప్రణవ అంటే- శబ్దం. ప్రణవ అంటే ఓంకారం ప్రభుజీ. వెరీ నైస్. ప్రణవ అంటే ఓంకారము. Right. ఓంకారము స్వయంగా శ్రీకృష్ణుడే. రైట్ ఆన్సర్ Okay, మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. తర్వాతి ప్రశ్న అమృతమై గోపికాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. రెండవ ప్రశ్న. భిన్నమైన బ్రహ్మాండాలు ఎలా ప్రకటితమవుతున్నాయి? ప్రభుజీ కొంచెం ఒకసారి భౌతిక అడుగుతాను. జగత్తు, భిన్నమైన బ్రహ్మాండములు ఎలా ప్రకటితమవుతున్నాయి? ప్రభుజీ వినిపిస్తుందా? నాకు వినబడుతుందమ్మా, మీకు వినబడుతుందా? వినిపిస్తుంది. ప్రశ్న వినబడిందా? ఒకసారి అడుగురా ప్రభుజీ, కాల్ వచ్చింది. ఎవరైనా విన్నారమ్మా ప్రశ్నని? ఎస్ ప్రభుజీ. చెప్పండి అమ్మా. బ్రహ్మాండాలు అవి ఎలా ఏర్పడ్డాయి అని ప్రభుజీ, అంతేనా? భౌతిక ప్రకృతి, విభిన్నమైన బ్రహ్మాండాలు, భౌతిక ప్రకృతి ఎలా ఏర్పడుతుంది? శ్రీకృష్ణుడి నుంచే ఆవిర్భవిస్తాయి ప్రభుజీ. ఏడుగు బృందాలను కృష్ణుడి నుంచి ప్రకటితమవుతాయమ్మా? ప్రభుజీ కారణోదక సాయి విష్ణు నుంచి ప్రకటన అవుతాయి ప్రభుజీ. మాతాజీ మహావిష్ణువు. కారణోదక సాయి విష్ణు నుంచి ప్రకటితమవుతాయి. అదంతా కూడాను కృష్ణుని యొక్క శక్తినే. మాతాజీస్ అండ్ ప్రభుజీస్, మనము ఒక స్టేజ్ దాటిపోయాము. ఎందుకనంటే మనము 9వ అధ్యాయంలో ఉన్నాము. దాదాపుగా 2 సార్లు భగవద్గీతని అధ్యయనం చేశాము. కాబట్టి మనం చెప్పే సమాధానంలో స్పష్టత ఉండాలి. మీ దగ్గరికి మీరు ప్రీచింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చి ప్రశ్న అడిగితే మీరు చెప్పినట్టుగా ఒక పదాల్లో సమాధానం చెప్పేస్తారా? ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా ప్రశ్నకి. కాబట్టి అవును. స్పష్టంగా చెప్పండి. ఏమిటది? భౌతిక ప్రకృతి అంటే కృష్ణుని యొక్క శక్తి. అవును, కారణోదక సాయి విష్ణు నుంచి ప్రకటితమవుతుంది. అది కృష్ణుని యొక్క శక్తి. రైట్ ఆన్సర్ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. తర్వాత ప్రశ్న లక్ష్మీ సత్యవతి మాతాజీ. హరే కృష్ణ మాత.
హరే కృష్ణ ప్రభుజీ. తర్వాత దండ ప్రశ్న ప్రణామం. మీకేమో దండత్ ప్రణామమ్మ. హరే కృష్ణ. 22వ ప్రశ్న. ఎవరి శరణాగతిని వ్యక్తులు స్వీకరించాలి, ఎందుకు వివరించండి. శ్రీకృష్ణ భగవాన్ శరణాగతిని వ్యక్తులు వివరించాలి ప్రభుజీ. మా శ్రీకృష్ణ భగవాన్ శరణాగతి పొందాలి ప్రభుజీ. కానీ పొందితే మనం భగవద్ధామాన్ని చేరుకుంటాం ప్రభుజీ. అవును, భగవద్ధామాన్ని చేరుకోవాలంటే కృష్ణుని ఎందుకు శరణాగతి పొందాలి? ప్రభుపాదులు అన్ని ఆచరించి శ్రీకృష్ణ భగవాన్ని శరణ వేడాలి ప్రభుజీ. ఎందుకమ్మా కృష్ణుని ఎందుకు శరణాగతి పొందాలి? శివుని ఎందుకు శరణాగతి పొందకూడదు? గణపతిని ఎందుకు శరణాగతి పొందకూడదు? సరస్వతి మాతని ఎందుకు శరణాగతి పొందకూడదు? కృష్ణుడే దేవాదేవుడు, మనకి మూలము, ఆది మూలము, అన్ని శ్రీకృష్ణ భగవానుడే కనుక ప్రభుజీ. సరే మాతాజీ, మీకు మార్కులు ఇస్తున్నాను. స్పష్టమైన సమాధానం. ఇంకెవరైనా చెప్తారమ్మా? మార్కులు ఉండవు కానీ స్పష్టంగా ఏ ప్రశ్న అడిగితే సమాధానం ఎవరు చెప్తారు? స్పష్టంగా అంటే ఎదుటి వాళ్ళకి తక్షణం అర్థమైపోవాలి. ఆయనే బేజకర్త కాబట్టి ప్రభుజీ. శ్రీకృష్ణుడు మాత్రమే ఇవ్వగలరు ప్రభుజీ మోక్షాన్ని. మనలో ఉండే ప్రాణశక్తి కూడా శ్రీకృష్ణుడే కదా ప్రభుజీ. ఇంకా ఆది అంతం కూడా ఆది అంతం కూడా సజీవ శక్తి ఆయనే ప్రభుజీ. సజీవ శక్తి ఆయన కాబట్టి ఏదైనా సహాయం చేయగలడం. కృష్ణుడికి ఎందుకు శరణాగతి పొందాలి? వెరీ నైస్. అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్లే. కృష్ణుడు దేవాదేవుడు అన్ని కూడా కృష్ణుడి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. మనమంతా కూడా కృష్ణుని యొక్క అంశము. ఇది ముఖ్యమైన విషయం. ఎందుకు కృష్ణుడికే శరణాగతి పొందాలంటే మనమంతా కూడా భగవంతుడైన కృష్ణుని యొక్క అంశగా మన కర్తవ్యము పూర్ణమ యొక్క సేవలో నియుక్తమై ఉండడము. కాబట్టి కృష్ణుడి సేవలో నియుక్తం కావాలి. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. లక్ష్మీ సత్యవతి మాతాజీ కదా ఇందాక ప్రశ్న సమాధానం చెప్పింది. తర్వాత కనకదుర్గాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. వెరీ నైస్, ధన్యవాదాలు మాతాజీ. మీకు వచ్చే ప్రశ్న ఏదో చూద్దాం. నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్. భక్తియుక్త సేవలో నెలకొన్న వాళ్ళు వేదశాస్త్రంలో నిర్దేశితమైనటువంటి అన్ని కార్యక్రమాలు చేసినట్టుగానే పరిగణించబడతారు. ఎందుకు, ఎలా వివరించండి. అర్థమైందమ్మా ప్రశ్న? అర్థమైంది ప్రభుజీ. వేదములందు ఆయన తెలపబడినట్టు యజ్ఞాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు, సమస్త యజ్ఞాలు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడేనని చెప్తున్నాయి ప్రభుజీ వేదంలో. భగవానికి వ్యక్తిగత సేవ చేస్తే అంతేనా ప్రభుజీ? మీరు అడిగిన క్వశ్చన్ అదేనా? ఒకసారి అడగండి మళ్ళా. హరే కృష్ణ ప్రభుజీ. కొన్నటువంటి వ్యక్తి వేదశాస్త్రంలోని అన్ని రకాలైనటువంటి విధులన్నీ కూడా పూర్ణం చేసిన వాడిగా పరిగణించబడతారు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ మనం సెంటర్ చేసుకుని ఏ భక్తియుక్త సేవ చేసినా కూడా అది వేదములో ఉండిబడింది ప్రభుజీ. ఆ సమస్త యజ్ఞాలు నిర్వహించినట్టే అవుతామని ప్రభుజీ. ఎందుకంటే అన్ని యజ్ఞాలలో అన్నిట్లో ఆహుతులు అన్ని కూడా ఆయనే చెప్తున్నారు కదా ప్రభుజీ. అర్చించబడినవి అన్ని కూడా ఆయనే, నేనేను. అట్లా మంత్రాన్ని కూడా నేనేను. అలాగే మనం తీసుకునే ఆయన వదిలే అన్ని ఆహుతులు అన్ని కూడా నాయేను. అట్లా ఏ కార్యక్రమం చేసినా కూడా నాదేనని చెప్తున్నారు కదా ప్రభుజీ. సరే, కొంత వివరించారు, మీకు మార్కులు ఇస్తున్నాను. కానీ ఎందుకు చేయాలి అంటే స్పష్టంగా చెప్పాలంటే ప్రీచింగ్ టైప్ లో, అంటే వాళ్ళకి వెంటనే ప్రశ్న అడిగిన వాళ్ళకి వెంటనే ఎందుకు అనేటువంటిది స్పష్టంగా అవగతం కావాలి. ఎవరు చెప్తారు దాన్ని? వేదాలు రూపం ఆయనే కదా ప్రభుజీ. వేదాలు యజ్ఞాల రూపం. సమస్త యజ్ఞాలకి చరమభోక్త శ్రీకృష్ణ. చరమభోక్త నేనేనని చెప్తున్నారు కదా ప్రభుజీ. సమస్త యజ్ఞాలకి చరమభోక్త.
వేదేశ సర్వం అహమేవ వేదో వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదశాస్త్రాలు చెప్పబడినవన్నీ కూడాను ఆధ్యాత్మిక పురోగతి కోసమే నిర్దేశించబడ్డాయి. ఆధ్యాత్మిక పురోగతి యొక్క అంతిమ లక్ష్యము భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందడమే. అన్ని రకాల వేద విధులన్నీ కూడా ఎందుకు చేయాలి? కృష్ణుడు భగవంతుడు అని తెలుసుకొని కృష్ణుడికి శరణాగతి పొందడం కోసం. అందుకనే అవును ప్రభుజీ, శరణాగతి అవును పొంది ప్రభు. భక్తియుక్త సేవలో నెలకొన్నటువంటి వ్యక్తి అవన్నీ కూడా చేసిన వాడిగానే పరిగణించబడతాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా బిఏఆర్ బీకామ్ పిహెచ్డి చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎల్కేజీ నుంచి మాస్టర్ డిగ్రీ వరకు పూర్తి చేసిన వాళ్ళుగానే పరిగణించబడతారు. ఎందుకని? అవన్నీ ఓకే. చేస్తేనే ఆ ప్రక్రియ దాకా రాగలుగుతారు. అవన్నీ కూడాను ఒకవేళ ఉన్నతమైన విద్యను అభ్యసించాలి అనుకుంటే అవన్నీ కూడా చేసిన తర్వాతనే పిహెచ్డి దాకా వెళ్తారు. కాబట్టి అది చేస్తున్న వాళ్ళు అంటే మిగిలినవన్నీ చేసినట్టుగానే పరిగణించాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనంలో అత్యున్నతమైనటువంటి స్థితి అంటే ఏంటి? అంతిమ లక్ష్యం ఏంటి? భగవంతుడు భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందడం, శరణాగతి పొందు. భక్తియుక్త సేవలో నెలకొని భక్తి ఉండడం. ఆ ప్రక్రియలో నిమగ్నమైనట్టయితే మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేసిన వాళ్ళుగా పరిగణించబడతాడు. అది అది సమాధానం. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత థ్యాంక్ యూ ప్రశ్న ప్రభుజీ. ఉప్పల లక్ష్మీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరిబో. ఎనిమిదవ ప్రశ్న. ఓం అనే పదానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ప్రభుజీ ఏంటి పదము? ఓం. ఓం. ఓం అంటే కృష్ణుడే ఓం కాబట్టి దానికి ప్రాధాన్యత. వేద మంత్రాల్లో చెప్పబడింది ప్రణవం. ఆ ఓం అంటే కృష్ణుడే. రైట్ ఆన్సర్ మాతాజీ. ఓం అనే పదము కృష్ణుని ప్రతిఫలిస్తుంది, ప్రణవము అని చెప్పబడింది కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతని ఆపాదించబడింది, ఇవ్వబడింది. తర్వాతి ప్రశ్న దిలీపే మాతాజీ. దిలీపే మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అది బాగుంది. 9వ ప్రశ్న. కృష్ణుని ప్రత్యక్షంగా కృష్ణ సేవకు వెళ్ళడాన్ని తెలియజెప్పడానికి ఒక ఉదాహరణ ఇవ్వబడింది. ప్రత్యక్షంగా కృష్ణ సేవలో నెలకొనడాన్ని ఒక ఉదాహరణతో చెప్పారు. ఏమా ఉదాహరణ? దిలీపే మాతాజీ ప్రశ్న విన్నారా? విన్నాను ప్రభుజీ, ఆలోచిస్తాను. ప్రత్యక్షంగా కృష్ణ భక్తులు నెలకొనడానికి ఉదాహరణ చెప్పమంటున్నారు. అవునమ్మా, ఒక ఉదాహరణతో పోలుస్తారు ప్రభుపాదుల వారు. అదే ఉదాహరణ. కృష్ణుడి సేవలో నెలకొనడము, ఇతర దేవతలు ఇతరాతర కార్యక్రమాల్లో నెలకొన్న వేదశాస్త్రాల విధి విధానాల్లో నెలకొనడం, ఈ రెండింటిని దీని వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక ఉదాహరణ చెప్తారు. ఏమిటా ఉదాహరణ? ఉదాహరణ అంటున్నారు సరిగ్గా. కొంచెం క్లూ ఇస్తారా ప్రభుజీ? చెప్పాను కదమ్మా, ఇతర వేద విధానాల్ని అవలంబించి చేసే పద్ధతి, కృష్ణుని ప్రత్యక్షంగా ఆరాధించే పద్ధతి, దాని వ్యత్యాసాన్ని వివరిస్తూ ఒక ఉదాహరణ ఇస్తారు. వ్యత్యాసం పద్ధతి అంటే చెప్పగలుస్తానేమో గాని ఉదాహరణ గుర్తురాట్లేదు ప్రభుజీ. కృష్ణ భక్తి వ్యత్యాసం ప్రభుజీ చెప్పారు మీరు? అంటే వ్యత్యాసం అంటే కృష్ణుడి భక్తి గురించి మరి ఇంకా భౌతిక దీని అంటే వివరించగలనేమో గాని ఉదాహరణ అంటే గుర్తురాట్లేదు అంటున్నాను. వివరిస్తారు మీరు, చెప్పండి. ఏంటి ప్రభుజీ? ఏమిటి వివరిస్తారు మీరు, చెప్పండి. ఏం చెప్పాలనుకున్నారు అది? అంటే కృష్ణ భగవంతుడి గురించి వాళ్ళకి వచ్చింది మర్చిపోయాను.
ఏంటి ప్రభుజీ క్వశ్చన్ అన్నారు? కృష్ణ భగవంతుడు ప్రత్యేకంగా పూజించాలి ఎందుకని అడుగుతున్నారు కదా? మా కృష్ణుని ప్రత్యక్షంగా ఆరాధించడము, భక్తియుక్త సేవలు, కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలు నెలకొనడాన్ని ఒక ఉపమానంతో, ఒక ఉదాహరణతో వ్యక్తీకరిస్తారు ప్రభుపాదుల వారు. దానికి ఇతర ఆధ్యాత్మిక విధానాలకు ఉన్న తేడాను వివరిస్తూ, ఏమిటా ఉదాహరణ? మా మిగిలిన వాళ్ళకి ప్రశ్న అర్థమైందా, లేకపోతే ప్రశ్న గుర్తు రావట్లేదు అడగలేకపోతున్నాడా? అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది ప్రభుజీ. అడిగారు ప్రభు. ఓకే, అర్థం అవుతుంది కానీ ఉదాహరణ చెప్తారు. సో తర్వాత క్వశ్చన్ పాస్ చేద్దాం. అయితే ప్రేమ భక్తి మాతాజీ మీరు చెప్తారా? నెక్స్ట్ పాస్ ఆన్ క్వశ్చన్ మీకే. హరే కృష్ణ ప్రభుజీ. ఇది అంటే పై అంతస్తుకి పోయి అనేక అంతస్తులు ఉన్న భవనానికి పై అంతస్తుకి హరే పోవాలంటే కృష్ణ. మెట్ల మార్గం ఉంటుంది, ఇంకా లిఫ్ట్ మార్గం కూడా ఉంటుంది కదా ప్రభుజీ. లిఫ్ట్ లిఫ్ట్ మార్గం పోవడం అనేది లిఫ్ట్ ని తీసుకొని ఒక పోవడం అనేది మెట్టుకు మెట్టు లిఫ్ట్ అనేది సులభంగా ఉంటుండగా ఆ మెట్లు ఎందుకు ఎక్కడం సులభంగా ఒకసారి కృష్ణకి ప్రత్యేక. మాతాజీ క్వశ్చన్ హరే పాస్ అయింది కృష్ణ. కదమ్మా. లిలిమా మాతాజీ ధన్యవాదాలు. కానీ క్వశ్చన్ పాస్ అయింది కదా. ప్రేమ భక్తి మాతాజీ చెప్తున్నారు, విందాం ఏం చెప్తారు. బాగా మర్చిపోయి. సరే సరే పోలే ప్రభుజీ ప్రభుజీ ఆన్సర్ అయితే తెలిసింది కానీ ప్రేమ భక్తి మాతాజీ పూర్తి చేయండి. హరే కృష్ణ ప్రభుజీ వినిపించిందా పెద్ద ప్రభుజీ? క్వశ్చన్. ఆ, వినిపించిందా? మళ్ళీ ఒకసారి చెప్పండి అందరి సౌలభ్యం కోసం. అదే ప్రభుజీ, అంటే అనేక అంతస్తులు ఉన్న భవనంలోకి పై అంతస్తుకి పోవాలి అంటే మెట్ల మార్గం ఉంది, లిఫ్ట్ మార్గం ఉంది. లిఫ్ట్ ని తీసుకొని పోయేది ప్రత్యక్ష సేవ ప్రభుజీ, కృష్ణ చైతన్య విధానం అని. ఇది కృష్ణుని డైరెక్ట్ గా చేరుకోవడం ప్రభుజీ. మిగతా మెట్ల మార్గం ఇది అనేది అంచెలంచెలుగా పోవడం. మనం 6వ అధ్యాయము భగవద్గీతలో దీని గురించి వివరణ ఇవ్వబడింది కదా మనకి. విభిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలు, అంతిమ లక్ష్యం ఏమిటి? భగవంతుడైన కృష్ణుని శరణాగతి పొందడం. కాబట్టి రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని కూడాను రకరకాల మెట్లని స్వీకరిస్తారు. కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యాన యోగము, అష్టాంగ యోగము, ఇవన్నీ కూడాను విభిన్నమైన మెట్లు. ఏమిటి? ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన నిత్యంలోని మెట్లు ఇవన్నీ కూడాను. అంతిమమైన మెట్లు ఏమిటి? కృష్ణ భక్తి యోగం. భగవద్భక్తి, భక్తి యోగము. అంటే దాన్ని మెట్లెక్కి వెళ్ళవచ్చును, ఒక్కొక్క మెట్టు ఎక్కి అక్కడ దాకా వెళ్ళవచ్చును. లేదంటే లిఫ్ట్ ఫెసిలిటీ ఉందనుకోండి, దాంట్లో ఉన్నామనుకోండి, దాంట్లో కొంచెంసేపు నిలబడ్డామంటే మనము ఏ విభాగానికి అంటే అత్యున్నతమైనటువంటి భవంతిలోని అత్యున్నతమైనటువంటి అంతస్తులోకి వెళ్ళిపోగలుగుతాం. కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము అలాంటిదే. లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం శీఘ్రంగా ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి, అంతిమ లక్ష్యాన్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది. అందుకని లిఫ్ట్, మెట్లు ఈ రెండింటి కూడా ప్రభుపాదుల వారు ఉదాహరిస్తారు. కృష్ణ చైతన్యం అంటే లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవడం, ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. ప్రేమ భక్తి మాతాజీ తర్వాత ప్రశ్న కూడా మీకే, సిద్ధంగా ఉండండి. ఎస్ ప్రభుజీ. హరే కృష్ణ. హరి బోల్. గోవింద. 3వ ప్రశ్న. భౌతిక జగత్తులో మన కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాన్ని, కుటుంబ సభ్యులతో మనకున్న అనుబంధాన్ని కృష్ణ చైతన్యంతో ఎలా వివరణిస్తారు? కృష్ణుడితో ఉన్న అనుబంధంతో అంటే వాళ్ళందరూ కూడా మనకి ఎవరైతే తల్లిగా, తండ్రిగా ఇట్లా ఉన్నారో ప్రభుజీ, తాతగా, వీళ్ళంతా కూడా భగవంతుడి యొక్క అంశాలే. వాళ్ళు కూడా భగవంతుడి యొక్క భౌతిక శక్తి వ్యక్తీకరణగానే భావించాలి ప్రభుజీ. ఇంతేనా ప్రభుజీ? ఇంకేమైనా చెప్పాలి? రైట్ మాతాజీ. మన కుటుంబ సభ్యులంతా కూడాను ఎలాంటి అనుబంధం ఉన్నా కూడా, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడాను భగవంతుడైన కృష్ణుని యొక్క అంశలే. అంటే మనమంతా కూడాను నిజానికి అందరం కూడా భగవంతుడైన కృష్ణుని యొక్క అంశలమే. భౌతిక శరీరాన్ని పొందినప్పుడు విభిన్నమైనటువంటి స్థితిలో ఏర్పరిచి కొన్ని అనుబంధాన్ని ఏర్పరిచారు. కానీ అందరూ కూడా, కుటుంబ సభ్యులంతా కూడా ఎవరు నిజానికి కృష్ణుని యొక్క అంశలే. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాత ప్రశ్న ఉమాదేవి మాతాజీ. ఉమాదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా?
ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఏమైంది? పిన్ అయిందా? అయ్యింది ప్రభుజీ. 13వ క్వశ్చన్ వచ్చిందండి. అవునమ్మా, అవునండి. అందుకు స్టక్ అయిపోయింది. 13 క్వశ్చన్ వచ్చిందా? సరే అయితే ఏంటి? ఇప్పుడు మళ్ళీ అవుతుంది. 13 క్వశ్చన్ వచ్చిందన్నారమ్మా? ఎస్ ప్రభుజీ. 13వ ప్రశ్న. ఆధ్యాత్మిక జీవనంలో అంతిమ గతి అంటే ఏమిటి? శ్రీకృష్ణుని చేరడమే అంతిమ గతి కదా ప్రభుజీ. హరి ఆ. ఇష్టమేనా? ఇంకా ఏదైనా ఉందా? మీకు మార్కులు ఇచ్చేస్తున్నాను. సరైంది. ఇంకా ఏదైనా వివరిస్తారా? అతనే పరమపిత. కృష్ణుని సేవలో నియుక్తమైనడు. చేరడము అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కొన్నిసార్లు చేరకపోవచ్చు కూడాను. మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తి రహేతుకిత్వై. అంతిమ లక్ష్యము కృష్ణుని సేవలో నియుక్తమైనడు. అంటే ఒకసారి ఆలోచించండి. అంతిమ లక్ష్యము కృష్ణుని సేవలో నియుక్తమైనడము అంటే దానికి మనం ఏం చేయాలి? నిరంతరం నామజపం. తక్షణం మన కృష్ణ భక్తిలో నెలకొన్నాం అనుకోండి, అందులో ఒక పద్ధతి హరినామాన్ని జపించడము. తక్షణం కృష్ణ భక్తిలో నెలకొన్నట్టయితే నిజానికి మనం అంతిమ లక్ష్యాన్ని చేరుకున్న వాళ్ళం. అందుకని మనం ఏమంటారు, అలా భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు అన్ని కార్యక్రమాలని కృష్ణుని కేంద్ర బిందుగా పెట్టి నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ఏమని చెప్తారు? ఆధ్యాత్మిక స్థితిలో నెలకొన్న వాళ్ళు ముక్తులు, జీవన్ముక్తులు అని చెప్పబడతారు. రైట్ ఆన్సర్ మాతాజీ. తర్వాత ప్రశ్న పుణ్యవతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండవత్ ప్రణామమ్మా. నాలుగవ ప్రశ్న. ఐదు దగ్గర అయింది ప్రభుజీ. అది రిమూవ్ అన్నాక 5 వచ్చింది మాతాజీ. ఓకే ప్రభుజీ. జీవాత్మలు కృష్ణుడే అని ఎలా చెప్పబడతారు? జీవాత్మలు కృష్ణుని యొక్క అంశాలు కాబట్టి వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు అని చెప్పబడుతున్నారు ప్రభుజీ. ఆ జీవుల యొక్క జన్మకి మూలము భగవంతుడే కాబట్టి. రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మొదటి ప్రశ్న సుభద్ర లక్ష్మీదేవి మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. రెండవ ప్రశ్న. మామూలుగా గతి అంటే అర్థం ఏమిటమ్మా? గతి అనే పదానికి అర్థం ఏమిటి? గతి అనే దానికి అర్థం అడుగుతున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ గమ్యస్థానం చేరుకోవడం ప్రభుజీ. గతి అంటే గమ్యస్థానమా? రైట్ ఆన్సర్ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు ప్రభుజీ. జయ శ్రీల ప్రభుపాదకి జై. తర్వాత ప్రశ్న నాగచంద్రిక మాతాజీ. సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ.
కృష్ణ నాగచంద్రిక మాతాజీ. వేదశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శబ్దము ఏమిటి? శ్రీకృష్ణుడు ప్రభుజీ. కృష్ణుడు ఎలా వ్యక్తీకరించారమ్మా వేదశాస్త్రాల్లో? అంటే తెలుసుకోవాల్సింది ఆయన్ని, తెలుసుకోవాల్సిన జిజ్ఞాస జీవులకు కలిగించేది ఆయన. దానికమైన పదం ఒకటి ఉందమ్మా దానికి. కృష్ణుడే అయినా కూడాను దానికి నిర్దేశిత పదం ఏమిటి? మంత్రం, ప్రణవం, ఓంకారం. ఓంకారము. రైట్ ఆన్సర్ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తర్వాత ప్రశ్న ఝాన్సీ మాతాజీ. ఝాన్సీ మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరి బోల్మా. ఏడవ ప్రశ్న. జిజ్ఞాసు అనేటువంటిది కృష్ణుడే, ఎలాగా? ప్రభుజీ హరే జిజ్ఞాస. కృష్ణ. మాతాజీ ప్రశ్న వినబడిందా? జిజ్ఞాసు కృష్ణుడే ఎలా అని అడుగుతున్నారు. అవును మాతాజీ. జిజ్ఞాసులు అంటే భగవంతుడు ఎవరు అని అంటారు కదండి వాళ్ళు. సత్యము భగవంతుడు ఎవరు తెలుసుకునేటువంటి ప్రక్రియ. ఇది కూడా ఏమిటి? అంతే తెలుసు ప్రభుజీ. అదెవరు? జిజ్ఞాసులు. సరే మాతాజీ, ప్రశ్న కొంచెం ఇబ్బందికరంగా ఉంది, కానీ మీకు సమాధానం తెలుసు కానీ వ్యక్తీకరించలేకపోతున్నారు నాకు అనిపిస్తుంది, అందుకని మీకు మార్కులు ఇస్తున్నాను. ఎవరికి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను. జిజ్ఞాసు కూడా కృష్ణుడే. ఇక్కడ వ్యక్తీకరిస్తున్నప్పుడు ఏమన్నాడు? యజ్ఞము చేయి యజ్ఞ విధులు, యజ్ఞం చేయించేవారు, యజ్ఞం చేసేవారు, యజ్ఞానికి వినియోగించేవారు, అన్నీ కూడా కృష్ణుడే అని చెప్తున్నాడు. నిజంగా చెప్పాలి అంటే కృష్ణుడికి భిన్న జగత్తులో ఏమీ లేదు, అంతా కూడా కృష్ణుడే. మనం కూడా కృష్ణుని యొక్క అంశలమే, విభిన్న అంశలము. కానీ దానిలో ఒక్కొక్క ప్రత్యేకమైన కార్యక్రమానికి, ఆ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ దేనికి? మళ్ళీ ఒకటి ఏమిటా ఏకము? ఒకటి కృష్ణుడి యొక్క సేవలో నిమిత్తం కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడము. ఆ విధంగా జిజ్ఞాస కూడా నిజానికి కృష్ణుడే. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, అన్ని కూడా కృష్ణుడే కదా, అక్కడి నుంచి కృష్ణుడి నుంచే ఉద్భవిస్తున్నాయి. ఆ విధంగా జిజ్ఞాస కూడా కృష్ణుడే తాని అని చెప్పి మనకు వ్యక్తీకరిస్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ, మీరు చెప్పింది కరెక్టే. తర్వాతి ప్రశ్న వసుదేవి మాతాజీ. వసుదేవి మాతాజీ సిద్ధంగా ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. అమ్మా 8వ ప్రశ్న. వ్యక్తులు కృష్ణ చైతన్యాన్ని ఎందుకు ఆశ్రయించాలి, ఇతర వేద పద్ధతుల్ని కాకుండా? అంటే కృష్ణుణ్ణి ఆరాధించాలి కదా ప్రభుజీ, ఎందుకంటే సర్వం అతనే కదా, సృష్టికర్త అంతా అతనే కాబట్టి, బ్రహ్మ మొదలుకొని సీమ వరకు అతనే కదా మనకి ఇది అని ప్రభుజీ. కృష్ణుని ఎందుకు ఆశ్రయించాలి అంటే సర్వకారణ కారణం. వేదశాస్త్రాలు దేన్ని స్వీకరించినా కూడా మళ్ళీ
అంతిమంగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఆశ్రయించవలసింది కృష్ణుడే. అది మనకి తెలుసు కాబట్టి కృష్ణుని మాత్రమే ఆశ్రయిస్తే మన సమయం వృధా కాదు, జీవితాలు వృధా కావు కదా. ఇంకేదైనా వేద విధానాన్ని స్వీకరించామనుకోండి, కొన్ని కోట్ల జన్మలు దాన్ని చేసిన తర్వాత మెల్లమెల్లగా అభివృద్ధి చెంది మళ్ళీ కృష్ణుడి దగ్గరికి రావాలి. ఆ విషయం తెలుసు కాబట్టి ఇప్పుడే కృష్ణుని సేవించినట్టయితే మన సమయం వృధా కాకుండా అంతిమ లక్ష్యాన్ని తక్షణం చేరుకోగలుగుతాము. వెరీ నైస్ మాతాజీ, రైట్ ఆన్సర్. అర్థమైందా? దీన్ని జాగ్రత్తగా మీరు విన్నారనుకోండి, ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు మనం చేయకూడదు అనేటువంటి దాన్ని ఇక్కడ విశ్లేషించడం జరిగింది వివరణాత్మకంగా. భక్తిత్వ సేవలో మాత్రమే నెలకొని ఉండాలి. ఇంకా ఏ రకమైన కార్యక్రమాలు చేసినా కూడా వీఆర్ వేస్టింగ్ అవర్ టైం, మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాము. వెరీ నైస్. హరే కృష్ణ ప్రభుజీ. హరిబోల్ మాత. ప్రభుజీ ప్రభు వచ్చారు, పార్టిసిపేట్ చేస్తారా? క్వశ్చన్ వేస్తారా? ఓకేనా ప్రభుజీ? అవును ప్రభుజీ. ఇంకా సుజాత మాతాజీ కూడా ఉన్నట్టున్నారు ప్రభుజీ, ఒకసారి సుజాత మాతాజీ వచ్చారా? హరే కృష్ణ. సుజాత మాతాజీ వచ్చాను ప్రభుజీ. పార్టిసిపేట్ చేస్తారమ్మా? చేస్తాను ప్రభుజీ. ఓకే, అయితే నేను మాతాజీ చెప్పిన ప్రకారంగా ఇద్దరు పిల్లలు రాశాను, కిరణ్ కుమార్ ప్రభు, సుజాత మాతాజీ. సో తర్వాత ప్రశ్న కిరణ్ కుమార్ ప్రభుకి వెళ్తుంది. కిరణ్ కుమార్ ప్రభు ఉన్నారమ్మా? ఉన్నారా ప్రభు? ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రశ్న మీకే వస్తుంది. పాపం ఎక్కడి నుంచి వచ్చినట్టున్నారు, సడన్ గా అడిగేస్తున్నాను. సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. సిద్ధంగా ఉన్నాను. 20వ ప్రశ్న. అన్నీ కూడా ఎలా నిర్వహించబడతాయి? భౌతిక జగత్తులో జరిగే కార్యక్రమాలన్నీ కూడాను ఎలా నిర్వహించబడతాయి? ఎవరి మీద ఆధారపడతాయి? మీద ఆధారపడే భౌతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడతాయి. ఎవరి మీద ఆధారపడి ప్రభుజీ? కృష్ణుడి మీద. రైట్ ఆన్సర్ ప్రభుజీ. అన్ని కూడా కృష్ణుడి మీదే ఆధారపడి నిర్వహించబడతాయి. అన్ని కూడా కృష్ణుడి మీదే స్థిరపడి ఉన్నాయి. కృష్ణ శక్తి మీదే అన్ని ఉన్నాయి. రైట్ ఆన్సర్ ప్రభుజీ. తర్వాత ప్రశ్న సుజాత మాతాజీ సిద్ధంగా ఉన్నారమ్మా? సిద్ధంగా ఉన్నాను ప్రభుజీ. ఏ ప్రశ్న చూద్దాం. ఇరవై 25వ ప్రశ్న. చైతన్యంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి ఏం చూస్తాడు? భౌతిక జగత్తును చూసినప్పుడు కానీ, వ్యక్తిని చూసినప్పుడు కానీ, స్థితిని చూసినప్పుడు కానీ ఏం కనబడుతుంది? అత్యంత అభివృద్ధికరమైన స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి దేన్ని చూస్తాడు? మాతాజీ ప్రశ్న వినపడిందా? నేను వినపడుతున్నానా? వినిపిస్తుంది ప్రభుజీ. చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. ఆధ్యాత్మిక పురోగతి సాధించినప్పుడు ఏం చూస్తారు? జగత్తునంతా చూస్తే వ్యక్తికి అత్యంత అభ్యున్నత స్థితిలో, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి ఏం చూస్తాడు? చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, వ్యక్తుల్ని అన్నిటినీ చూస్తున్నప్పుడు దేన్ని అనుభూతి చెందుతాడు? శుద్ధ భక్తిలో ఉన్నాడు, కృష్ణ చైతన్యంలో పరిపూర్ణంగా నిమగ్నమైన వ్యక్తి జగత్తునంతా చూసినప్పుడు ఏం చూస్తాడు? ఉత్తమ శ్రేణి భక్తుడు. సుజాత మాతాజీ క్వశ్చన్ పాస్ చేయమంటారా? పాస్ చేయండి ప్రభుజీ. అవునా? ఆల్ రైట్. సో శేష మాతాజీ క్వశ్చన్ మీకు వచ్చిందమ్మా, ఉన్నారా? హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. ఆ మనిషి ఎటువంటి భేదాలు చూడండి, సమస్తం శ్రీకృష్ణునే చూస్తాడండి. హరి బోల్. రైట్ ఆన్సర్ మాతాజీ. హరి బోల్. హరి బోల్ మాతాజీ.
నా ప్రశ్న అర్థం లేదండి అది ఆ నాకు అర్థమైంది. మీకు పెడదారి అర్థమయ్యేలా నేను పెడదారి అడగలేకపోయాను. క్షమించండి అమ్మా. పర్వాలేదు. పెడదారి పట్టిన వాడన్నా సరిపోద్దండి జవాబు. భౌతిక జగత్తు అభివృద్ధి చెందడం అన్నారు కదా, ఆ, పెడదారి పట్టిన వాడన్నా సరిపోద్దండి. పెడదారి పట్టినవాడు అంటే మళ్ళీ దాన్ని వివరించాలి కదా. పెడదారి అంటే అర్థం ఏంటి? ఎవరికి పెడదారి? సబ్జెక్టివ్ కదమ్మా అది. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కదారి. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడికి పెడదారి అంటే భౌతికమైనటువంటి అభివృద్ధి. భౌతిక స్థితిలో ఉన్నవాడికి పెడదారి అంటే ఇదిగో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు, నిరుపయోగంగా ఉన్నాడు అంటాడు వాడు. కాబట్టి పెడదారి అంటే అర్థం ఏంటో చెప్పాలి కదా. సరే ప్రభు. కానీ ఈ ప్రశ్నకు మీరు సరైన సమాధానం చెప్పారు. అత్యున్నతమైన ఉన్నత శ్రేణి భక్తుడికి ఎక్కడ ఏం చూసినా కూడా కృష్ణునే చూస్తారు. అందుకనే ప్రచార నిమగ్నంగా ఉన్నత శ్రేణి భక్తుడు ఉత్తమ శ్రేణి నుంచి మధ్యమ శ్రేణికి వచ్చేసి ప్రచారం చేస్తారు. ఎందుకంటే ప్రచారం చేస్తున్నప్పుడు వ్యత్యాసాన్ని చూడగలగాలి. కానీ విశుద్ధమైన స్థితిలో అంతా కూడా కృష్ణమయంగా కనబడుతుంది. వ్యక్తులు కృష్ణులే, ఎవరిని చూసినా కృష్ణుడే కనిపిస్తాడు. వస్తువులు చూస్తే కృష్ణుడే, వృక్షం చూసినా కృష్ణుడే, ప్రతి స్థితిలో కూడా కృష్ణుడే కనబడతారు. పాపభూయిష్టమైన కర్మ చేసే వ్యక్తిలో కూడా కృష్ణుని మాత్రమే చూస్తున్నాడు. ఆ పాపం కూడా కృష్ణులాగానే కనబడుతుంది. అందుకని ఆ వ్యత్యాసాన్ని వాళ్ళు పసిగట్టలేరు. ఎందుకంటే పరిపూర్ణంగా కృష్ణమయంగా ఉంటారు వాళ్ళంతా అక్కడ. అందుకని ప్రచార నిమిత్తము ఉత్తమ శ్రేణి భక్తులు మధ్యమ శ్రేణికి వచ్చేసి ప్రచారం చేస్తారు. ఎందుకంటే వ్యత్యాసం చూడలేకపోతే దాన్ని వివరించలేం కదా. అందుకని ఉత్తమ శ్రేణి భక్తులకి అంతా కృష్ణుడే కనబడతాడు. ఎక్కడ చూసినా కూడా కృష్ణుడే. సరైన సమాధానం చెప్పారు శేషమాతాజీ, ధన్యవాదాలు. హరి హరి బోం. సో ఇక్కడితో మన ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే ఇక్కడితో మన ఈనాటి క్విజ్ కార్యక్రమము ఆపేద్దాం, ముగిసింది. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి తొందరగా చెప్పేసుకుందాం. శేషమాతాజీ 1 మార్క్, హరి బోల్. హరి బోల్. లక్ష్మీ కవితి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. కనకదుర్గాదేవి మాతాజీ 3 మార్క్స్, హరి బోల్. హరి బోల్. లక్ష్మీ మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. ఢిల్లీ మే మాతాజీ హరి బోల్. హరి బోల్. ప్రేమ్ భక్తి మాతాజీ 3 మార్క్స్, హరి బోల్. హరి బోల్. ఉమాదేవి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. పుణ్యవతి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. సుభద్రా లక్ష్మీదేవి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. నాగచంద్రిక మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. ఝాన్సీ మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. వసుదేవి మాతాజీ 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. కిరణ్ కుమార్ ప్రభు 2 మార్క్స్, హరి బోల్. హరి బోల్. సుజాత మాతాజీ హరి బోల్. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. చక్కగా క్విజ్ కార్యక్రమంలో పాల్గొని చక్కగా భగవద్గీతను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇప్పుడు ప్రభుజీ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభుజీ? ఇంకా ఉంటే అడిగాను ప్రభుజీ. ఓపెన్ క్వశ్చన్స్ చెప్పేస్తారు మాతాజీ. లేదు మాతాజీ, అలా చేయడం వల్ల అయిపోతుంది. ఆసక్తి లేకుండా ఎదులా పూర్తి చేసామా కాదు కదా. నా అభ్యర్థన ఏమిటంటే భక్తులందరికీ కూడాను ఏ 2-3 శ్లోకాలు ఏవైతే వ్యక్తిగతం చేయబడ్డాయి వాటిని ఎంత ఏకాగ్రతతో చదువుతారంటే ప్రతి పదాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయండి. మన ముఖ్య ఉద్దేశం క్విజ్లో పార్టిసిపేట్ చేసి సమాధానాలు చెప్పడము చెప్పలేకపోవడం కాదు. చూడండి, క్విజ్లో అడిగే ఉంటాయో ఏదో ప్రశ్న అడిగామనుకోండి, దానికి ఒక పదం చెప్పేస్తే సమాధానం లభించవచ్చు. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్గా దాంట్లోనే సమాధానం లభిస్తుంది. కానీ దాని అర్థం ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటి, దాన్ని ఎందుకు చెప్తున్నారు, దానివల్ల నేను సంగ్రహించవలసిన పరిజ్ఞానం ఏమిటి, ఆ ప్రశ్న ఎవరైనా మిమ్మల్ని, మీరు కృష్ణాయతాన్ని అభ్యసిస్తున్న వాళ్ళు కదా, దాన్ని పాటిస్తున్న వాళ్ళు కాబట్టి ఎవరైనా అభక్తులు ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, ఇంతకు మీరు పాటిస్తున్నారు, దీని అర్థం ఏంటి, ఎందుకు మీరు చేస్తున్నారు, దీనివల్ల లక్ష్యం ఏంటి, ఇంకోటి ఎందుకు చేయకూడదు అని అడిగితే మీరు నిర్దిష్టంగా సమాధానం చెప్పగలగాలి. కృష్ణుని ఎందుకు ఆశ్రయిస్తున్నారు, ఇంకెవరిని ఎందుకు ఆశ్రయించట్లేదు అంటే దానికి సమాధానం చెప్పగలగాలి. వాళ్ళకి ప్రబోధన చేయగలగాలి. వాళ్ళు కూడా కృష్ణహితాన్ని ఎందుకు స్వీకరించాలి, మీ సమాధానం విని వాళ్ళు కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి సిద్ధపడాలి. అలాగే మీరు శ్లోకాలను అధ్యయనం చేయండి. మీరందరూ కూడా ప్రీచర్స్. దాని మీద మీరు 15 నిమిషాలు మాట్లాడమంటే ఏం మాట్లాడతారు? ఆ 3 శ్లోకాలు 2 శ్లోకాలు ఉంటాయి కదా,
వాటి మీద మీరు ప్రసంగించండి అంటే ఏం ప్రసంగం చేస్తారు? అదంతా కూడాను ఆ ప్రసంగం చేయాలంటే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కదా! ఆ దృక్కోణంతో మీరు దయచేసి అధ్యయనం చేయండమ్మా. మీరంతా కూడాను చైతన్య మహాప్రభు యొక్క వారధులు. మనమంతా కూడాను ఎవరిని? చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులం. ప్రభుపాదుల వారి సైనికులం. ప్రభుపాదుల వారి సైనికులు అంటే ఏంటి? ప్రభుపాదుల వారు యుద్ధం చేస్తున్నారు ఎవరి మీద? మాయా ప్రపంచంలోని భౌతిక జీవనంలో కూరుకుపోయిన వ్యక్తులందరి మీద, మాయా జగత్తు మీద, మాయ మీద యుద్ధం చేస్తున్నారు కదా. మనమంతా కూడా ప్రభుపాదుల వారి సైనికులం. మనం కూడాను మాయ ఎలా ప్రకటితమవుతుంది? భావబంధనాలు చిక్కున్న వ్యక్తులు మాయని ప్రతిబింబింపజేస్తూ మాయకి వారసులుగా ప్రకటితమవుతారు. మనము ప్రభుపాదుల వారికి వారసులుగా ప్రకటితమై దాన్ని ఛేదించగలగాలి. అంటే ఈ తత్వాన్ని చక్కగా అవగతం చేసుకోవాలి. మన అధ్యయనం కూడా ఆ దృక్కోణంలో చేయగలిగినట్టయితే మన క్విజ్ కార్యక్రమము అధ్యయనానికి ఏర్పరచుకున్న లక్ష్యాన్ని మనం పరిపూర్ణం చేసుకునే వాళ్ళం అవుతాం. దయచేసి దీన్ని పాటించండి. ఏదో 10 నిమిషాలు టకటక చేయాలి, క్విజ్ ఉంది కదా ఇవాళ, ఇంకో గంట ముందు చదివి, అలా కాదు. జాగ్రత్తగా మీరు గంట సేపు చదువుతారా, వారం అంతా చదువుతారా, ప్రతిరోజు చదువుతారా? జాగ్రత్తగా దాన్ని విశ్లేషించి ప్రతి పదాన్ని 3 శ్లోకాలు కదా మనం అడుగుతుంది, మొత్తం బుక్ అంతా అడగట్లేదు. భగవద్గీత మొత్తం 720 శ్లోకాలు అడగట్లేదు. 2 లేక 3 శ్లోకాలు కదా. దాన్ని ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని ప్రభుపాదుల వారు దాన్ని ఎలా అభివర్ణించారు, తాత్పర్యం ఏమిటి, భాష్యం ఏమిటి, దాన్ని ఆలోచిస్తూ చదవండి మాతాజీ సంకల్పదేశ్. ఇది నా అభ్యర్థన. ఓకే ప్రభుజీ, హరి బోల్. సో ఈ రోజు కీర్తన ఆలపించాల్సింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ. హరి బోల్ మాతాజీ, ఆలపించండి అమ్మా. తర్వాత మాతాజీ మీరు జపయజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తారు 30 నిమిషాల పాటు. సరే ప్రభుజీ. తర్వాత జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రేమదని కూడా చెప్పి క్లాస్ క్లోజ్ చేయండి అమ్మా. కీర్తన నడిపించండి అమ్మా. సరే ప్రభుజీ. హరే కృష్ణ. జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై. శ్రీ సజ్జీ సుతాష్టకము శ్రీల సార్వభౌమ భట్టాచార్య విరచితము. నవ గౌరవరం నవ పుష్పసరం నవభరం నవలాస్యకరం నవహేమవరం ప్రణమామి సచీసుత గౌరవరం నవ ప్రేమయుతం నవనీత శుచం నవవేశకృతం నవ ప్రేమరసం నవధా విలసత్శుభ ప్రేమమయం ప్రణమామి సచీసుత గౌరవరం హరిభక్తిపరం హరినామధరం పరజప్యకరం హరినామపరం నయనే సతతం ప్రణమాశ్రుధరం ప్రణమామి సచీసుత గౌరవరం సతతం జనతా భవతాపహరం పరమార్థపరాయణ లోకగతిం నవలేహకరం జగతాపహరం ప్రణమామి సచీసుత గౌరవరం నిజ భక్తికరం ప్రియచారుతరం నటనర్తన నాగర రాజకులం కులకామిని మానసలాస్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం కరతాళవలం కలకంఠరవం మృదువాజసువీణికయా మధురం నిజ భక్తి గుణావృత నాట్యకరం ప్రణమామి సచీసుత గౌరవరం యుగధర్మయుతం పునరందసుతం ధరణీ సుచిత్రం భావం ప్రణమామి సచీసుత గౌరవరం అరుణం నయనం చరణవసనం వదనే స్ఖలితం మధురం ప్రణామి స్వామి సచీసుత గౌరవరం
ప్రణమామి సచీసుత గౌరవరం. హరే కృష్ణ. జై శ్రీల ప్రభుపాద్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీస్. హరే కృష్ణ. జపయజ్ఞం స్టార్ట్ చేద్దాం మాతాజీస్. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతులి శ్రీమతే భక్తి బోల్ వేదాంత మాతాజీ. హరే స్వామినితి నామకి సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి నమస్తే స్వామి. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే. వెళ్ళిపోతారు. కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ రామ హరే హరే. హరే